శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. జూలై 25 గురువారం గోచార రీత్యా వృశ్చిక రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వృశ్చిక రాశి వారు ఈరోజు మీ శత్రువులు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. ఎప్పటి నుంచో మిమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన వారు ఈ రోజున తప్పు తెలుసుకుని మీ దగ్గరకు వచ్చి వారి తప్పుకు క్షమాపణ అడుగుతారు. వ్యాపారంలో మీరు మీ శత్రువులపై విజయాన్ని సాధించబోతున్నారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆత్మీయులతో శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. విలువైనటువంటి వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది. కుటుంబ పెద్దలతో గృహాన సందడిగా గడుపుతారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు చేపట్టే ప్రతి పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతంగా జరుగుతాయని చెప్పడంలో సందేహం లేదు. సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. అదృష్టం ఏర్పడుతుంది. మిత్రుల సహకారం మరువలేనిదిగా ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా కలహ సూచన ఏర్పడవచ్చు. కాబట్టి ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి. చేయని పొరపాటుకు మీరు నిందలు పడే ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వహించాలి. అవసరానికి ధనం చేతికి లభిస్తుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు. సమాజంలో మీ యొక్క కీర్తి పెరుగుతుంది. సంకల్పాలు సిద్ధిస్తాయి. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. సంతృప్తినిచ్చే అంశాలు ఏర్పడతాయి. పనులకి ఆటంకం కలగకుండా చూసుకోండి. మానసికంగా దృఢంగా ఉంటారు. గతంలో ఆగిన పనులను ప్రారంభిస్తారు. ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది. తోటి వారితో సంభాషించేటప్పుడు 1కి 2 సార్లు ఆచితూచి వ్యవహరించి మాట్లాడాలి. లేదంటే మీరు ఇబ్బందులను ఎదుర్కొనే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనోబలంతో చేసే పనిలో విజయం చేకూరుతుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. దైవ బలం కలుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం కదా. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.